తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా తన సేవలు అందిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తనదైన శైలిలో నాయకత్వం వహిస్తూ, ఎందుకంటే మొన్న 24 ఎలక్షనే కానీ 2019 కానీ అంతమంది ఎలక్షన్లే కానీ పార్టీకి కట్టుబడి ఉంటూ ఎన్టీఆర్ అంటే వీరాభిమానిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి మాకు ఆయన గెలవడమే మాకు ముఖ్యం అనే విధంగా కూడా బాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా ఎన్నో సేవలు చేస్తూ, ఎందుకంటే ఇక్కడ నేను చూసినంత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కసుకూర్తి హనుమంతరావు గారు ఎంత వర్క్ చేశారన్నది మనకు అందరూ తెలిసింది. అయితే ఆయన మాటల్లో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఎందుకంటే ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా వర్క్ చేస్తున్నారు. ఆయన సేవలు ఎప్పటివి కాదు, తెలుగుదేశం పార్టీతో ఆయన బంధం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఏం పార్టీలు కూడా మారేది కూడా ఉండదని కూడా గతంలో కూడా మాతో మాట్లాడిన సందర్భాలను అయితే ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసేద్దామో వచ్చేద్దాం. నమస్తే సార్. సార్, ముఖ్యంగా మిమ్మల్ని నేను గతంలో ఎన్నో విషయాల మీద అయితే ఇంటర్వ్యూ చేశాను. 100 రోజుల పరిపాలనపై ఎక్కడికెక్కడ అదే మన ప్రభుత్వం దాని మీద కూడా ఇది మంచి ప్రభుత్వం అనే దాని మీద కార్యక్రమాలు చేస్తుంది. నిజంగానే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం 100 రోజులు సక్సెస్ అయిందంటారా? కాదని మేము అనుకుంటున్నాను, కొంతమంది 100% అండి. గత ప్రభుత్వం వైఫల్యాలు చాలా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ గాడిలో పెట్టడానికి మా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ సృష్టికర్త. ప్రపంచ దేశాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అధోగతి పట్టినప్పుడు, ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేతగానితనంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడిలో పెట్టాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం శ్రమజీవి. ఒక శ్రమజీవి తన కష్టాన్ని రెక్కలతో పెనయేసుకున్నట్టుగా ప్రతిది కూడా పేద ప్రజలకు అందాలి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ఈ రోజు చూడండి, వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు ఒకసారి పెంచారు. ఫస్ట్ పేదలకు ఎవరైతే అండగా ఉండేది ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రిని పేదల పాలిటీ పెన్నిదిగా ఆయన భావించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అలానే రాష్ట్రంలో ఇసుక దోపిడీ, గత ప్రభుత్వంలో ఇసుక అంతా ఇంత కాదు, వేల రూపాయలతో పేదవాడిని కూడా అనేక రూపాయల్లో ముంచేశారు. ఈ రాష్ట్రంలో నయవంచన జరిగింది. పేదవాడికి అందాల్సిన ఇల్లు కట్టుకుందానికి ఇసుక లేదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి పేదలకు అందే విధంగా చేశారు. అలానే రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. మద్యం విచ్చలవిడిగా రవాణా చేసి రాష్ట్రంలో పేదవాడికి అందాల్సిన మద్యాన్ని కూడా నకిలీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లాలను సృష్టించారు. గంజాయి ఏరులై పారింది. రాష్ట్రంలో గంజాయి వనం తయారు చేశారు. అలాంటి గంజాయి వనాన్ని ఒక తులసి మొక్కలాగా 100 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు సంస్కరణ తీసుకొచ్చి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ సౌకర్యపరణ ఏర్పరచడానికి ఒక సిస్టమేటిక్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 1వ తారీఖు టెన్షన్ గా అమ్మయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వచ్చిన తర్వాతే మాకు 1వ తారీఖు జీతం వస్తుంది. ప్రతి పెన్షన్దారుడు కానివ్వండి, ఉద్యోగస్తుడు కానివ్వండి, అందరూ కూడా ఈ రోజు కళ్ళు నిండా నిద్రపోతా ఈ రాష్ట్రానికి ఇంతటి మహానుభావుడు దొరికినందుకు మేము సంతోషపడుతున్నామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు 100 రోజుల పరిపాలనలో. అలానే ఇలాంటి సంస్కరణ తీసుకొచ్చిన నాయకుడిని పోగొట్టుకున్నామని బాధ, ఇలాంటి నాయకుడిని తీసుకొచ్చామని బాధ, ఆ రోజు బాధపడి ఈ రోజు కూడా సంస్కరణలతోనే నడపగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏవైతే వనరులు ఉన్నాయో వనరులను సమకూర్చే విధంగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధంగా, అలానే అనేక సంస్కరణతోటి సంస్కరణ సృష్టించిన సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు యువతకి 100 రోజుల తర్వాత ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము, ఇక్కడికి ఇండస్ట్రీస్ అంటే ఇక్కడున్న కంపెనీలు తీసుకొస్తామని హామీ ఇచ్చిన సందర్భాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి వచ్చినాయి అంటారా? ఇప్పుడు ఒకసారి అనేక కంపెనీలు వచ్చేసి ఒకసారి యంత్రాంగాన్ని ఇక్కడ మూడు పెడతామని కాదండి. యువతకి ఉపాధి ఏ రకంగా చేయాలి, ఆ కంపెనీస్ ని ఏ రకంగా ఏర్పాటు చేయాలి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలంటే అన్ని కంపెనీలు రావాలి, కంపెనీల తర్వాత ఉద్యోగ సౌకర్యాలు ఏర్పరిచే విధంగా ఆ పెట్టుబడి విధానాన్ని తీసుకొచ్చి తద్వారా ఆ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టాలి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క విద్యార్థి కానీ యువత కానీ ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. గంజాయి ఏరులై పారింది. కానీ రాష్ట్రంలో ఉపాధి ఏంటంటే గంజాయే ఉపాధి ప్రజలకి. అలా చేసుకొచ్చిన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల పేదవాడు నడ్డి విరిగిపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ నడ్డి విరిచేశాడు. యువతకి ఉపాధి లేదు, విద్యార్థికి కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి కానివ్వండి, ఏదైతే ఉందో, ఏవైతే మేము 6 పాలసీలు చెప్పామో అవి అమలు పరుస్తాం. తక్షణసరిగా 1 by 1 అవుతుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రోజుకి నీకు 10,000 అని నాటకాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ప్రతి వ్యక్తికి స్పష్టంగా మేమేమైతే చేయగలుగుతామో
మా నాయకుడు ఏమైతే చెప్పాడో అవి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుతాయని మాకు నమ్మకం. జనానికి కూడా భరోసా అని చెప్పి తెలియజేస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటేనే కమ్మవారి కడ్డ. మరి బీసీ నాయకురాలుగా మరి గల్లా మాధవిని చాలా మంది ఆహ్వానించారు. ఊరికినే ఇంకా వచ్చిన సరే మేడం గెలవరు, ఆహ్వానించరు, అంతా ఇది కమ్మవారి అడ్డ అని అంటున్నారు. మరి ఎలా ఉంటున్నారు మాధవి గారితో? మాధవి గారు మీతో ఎలా ఉంటున్నారు? మీ మధ్యన సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటే ఒక చరిత్ర తిరగరాసింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ అడ్డ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు కొవిలమూడి నాని గారు తన రెక్కల కష్టంతో ఈ తెలుగుదేశం పార్టీని బుద్ధి స్తంభాల మీద వేసుకొని పేదవాడికి అండగా ఉన్నాడు, పేద ప్రజలకు అండగా ఉన్నాడు. పార్టీకి ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగే ఉండే. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలను ఎండగడుతూ ఈ రాష్ట్రంలో పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటానికి ఆయన కూడా కంకణం కట్టుకొని ఆయన గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేశారు. పార్టీకి ఎన్ని సేవలు చేశాడో కల్లారా మాలాంటి యువకులుగా మేము గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ జెండాని ఎవరు మేము లేము అన్న టైంలో జెండా పట్టుకొని నేను సైతం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాను, గత 20 సంవత్సరాల నుంచి కాదు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పేసి కొవిలమూడి నాని గారు కరోనా టైంలో కొన్ని వేల లారీలు బియ్యం, కొన్ని వేల లారీలు సరుకులు ఉచితంగా గుంటూరు పట్టణం మొత్తం పెట్టాడు. అట్లానే మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక్కడు ముందుకు వచ్చేటప్పుడు లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని శిరసావహిస్తూ మేరీగా పోటీ చేయటం, అనేక రూపాల్లో ఆయన ఆర్థిక సహాయం వేల కోట్ల రూపాయలు చెప్పలేనిది అది ఆనాటి ఖర్చు పెట్టిన మాట వాస్తవం. అట్లానే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏదైతే ఆజ్ఞ చేశారో ఇక్కడ బీసీకి కేటాయించాలి, బీసీలో సీట్ ఇస్తున్నామని చెప్పిన మరుక్షణమే నిజంగా దేవుడు మా కొవిలమూడి నాని గారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆజ్ఞ చేశాడో తూచా తప్పకుండా పాటించిన మాట వాస్తవం. ఇక్కడ ప్రజలు అందరికీ తెలుసు. అట్లానే గల్లా మాధవి గారు, కొవిలమూడి నాని గారు ఇప్పటికి 4 సార్లు 5 సార్లు వరకు ఏంటంటే ఆయన నామినేటెడ్ అవుతారు, ఇప్పుడు ఇస్తారు అంటే బీ ఫామ్ ఇస్తారు, ఓకే నాని గారే నెక్స్ట్ పోటీ చేస్తారు అన్న టైంకి మళ్ళీ త్యాగం చేయడం అవుతుంది. ఈసారి కూడా నానిగారు మరి ఎన్ని నామినేటెడ్ పోస్ట్ ఉంటుందా నాని గారికి ఈసారి? మరి ఏ హామీ మీద ఆయన త్యాగం చేశారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఉంటుంది కదా ఇన్నిసార్లు ప్రతిసారి ముందు గల్లా మాధవి గారు తక్కువ టైంలోనే గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీకి వచ్చి మా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ మహిళకి సీట్ ఇవ్వాలి, సీట్ ఇస్తే తప్పనిసరిగా గెలిపించాలని చెప్పిన క్షణంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మాధవి గారికి అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 20,000 కాదు 50,000 మెజార్టీ వచ్చిందంటే ఆనాటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యవస్థ పటిష్టంగా పనిచేయబట్టే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 50,000 మెజార్టీ వచ్చిందంటే మాధవి గారు బీసీ అని కాదు, తెలుగుదేశం పార్టీ ఎవరు నిలబెట్టే వారు కంపల్సరీ గెలవడానికి ఇక్కడ ప్రథమ సూచిక. అట్లానే కొవిలమూడి నాని గారు చేసిన పటిష్టమైన సేవలు కూడా ఉంటాయి. అది ఎందుకంటే పార్టీ బలంగా ఉండాలి, పార్టీ దృఢంగా ఉండాలంటే హెడ్ క్వార్టర్లో చాలా కష్టసాధ్యమైన పని. దాన్ని మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. మాధవి గారు ఒక బీసీ మహిళ, రజక సామాజిక వర్గానికి చెందిన మహిళని అందరూ ఆశీర్వదించారు. మాలాంటి సీనియర్లు కూడా, మాలాంటి చిన్న కార్యకర్త కాడి నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా కంకణం కట్టుకొని మాధవి గారిని గెలిపించాలి, బీసీ అయినా మహిళని గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉమ్మడిగా మొత్తం కంకణం కట్టుకొని మాధవి గారిని గెలిపించారు. మాధవి గారు కూడా స్పష్టంగా అట్లానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రతి నిత్యం వారు అన్ని కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఏవైతే ఉన్నాయో విధి విధానాల మీద అవగాహన కల్పించుకోవటం, ప్రజలకు చేరువ వెళ్ళటం కూడా మేము గమనిస్తూ ఉన్నాం. మరింత ముందుకెళ్లాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటాం. ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి గెలుపా, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు గెలుపా? ప్రజలు ఒక వెల్లువలా వచ్చారు. కూటమి లేకుండా అందరూ కలయిక లేకుండా కూడా ఎట్లా వస్తుంది? అందరూ కలయికతో కూడిందే ఈ గెలుపు. అంటే 3 పార్టీల వల్లే గెలుపా, లేకపోతే పశ్చిమ నియోజకవర్గం అనేది రాష్ట్రం మొత్తంలో ప్రత్యేకత ఎక్కడా లేదు? రాష్ట్రం మొత్తం పశ్చిమ నియోజకవర్గం అంటే టీడీపీ మాట. ఈసారి రజనీ గారు కూడా అన్నారు, ఎడమ కాలుతో కొట్టేస్తాం కూడా పశ్చిమ నియోజకవర్గం చాలా ఈజీ అన్న మాటలు కూడా అన్నారు. కూడా కొన్ని వచ్చినాయి, వాస్తవాలో తెలియదు. మరి ఇలాంటివి అవి విన్నప్పుడు ఆ సమయంలో మీకు ఎలా అనిపించేది? రజనీ గారు అలా అన్నప్పుడు? రజనీ కాదు, ఇంకో గజనీ వచ్చినా ఈ గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీలో గెలవడం కష్టసాధ్యం అనేది మేమైతే అనుకునేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ పటిష్ట
పటిష్టమైన క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒకే అయితే పశ్చిమ నియోజకవర్గం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ ఏ టైంలో చూసినా కూడా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెప్పలాడింది. వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపించారు, మద్దాల గిరి గారిని గెలిపించారు, అట్లానే మాధవి గారిని గెలిపించారు. పశ్చిమ నియోజకవర్గం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక పటిష్టమైన నియోజకవర్గం. అన్ని సామాజిక వర్గాలు కలగలిపిందే ఈ పశ్చిమ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి పటిష్టమైంది. తప్పనిసరిగా మా జెండా ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. జనవరి 1న మొన్న విడుదల రజనీ ఆఫీసు నిజంగానే టీడీపీ యువకులే పగలకొట్టారా? మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కూడా మళ్ళీ టీడీపీ వాళ్ళే పగలకొట్టారు. ఏం జరిగిందంటారు అక్కడ? ఎవరా ఇప్పుడు పార్టీల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళి అక్కడ పగలగొట్టాల్సినంత ఆవేశం గల ఇదేం కాదా రజనీ? ఎవరికైతే నచ్చలేదో, ఒక వ్యక్తి మీద నచ్చినప్పుడు, ప్రజలు తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరైనా మిగలరు. అట్లా పార్టీ ఆఫీసులే కాదు, ఏ వ్యవస్థ అయినా మిగలదు. ఎట్లయితే ప్రజలు తీర్పిచ్చారో తీర్పు విధంగానే పార్టీలు అది నచ్చకపోయారు. ఇప్పుడు బలమైన సామాజిక వర్గం ఉన్న ఏరియాల్లో నువ్వు కార్యాలయం పెట్టి అక్కడ నచ్చని జనం ఉంటారు. పార్టీ వాళ్ళ క్యాడరే పగలగొట్టాలని లేదు. నాకు నచ్చలేదంటే నేను నచ్చని పని ఎవరైనా యాక్సెప్ట్ చేయలేరు. అంటే ఇది ప్రజలు పగలగొట్టారా లేకపోతే టీడీపీ కార్యకర్తలు పగలగొట్టారా? ప్రజలు తిరుగుబాటు. అంటే కొంతమంది ఏమంటారంటే రజనీ అంతటి రజనీయే తను చిలకలూరుపేటలో చేసినట్టుగా పగలగొట్టిందని కూడా అంటున్నారు. చెప్పలేము. ఆమె చిలకలూరుపేటలో ఎగరలేకపోయింది. చిలకలూరుపేటలో ఎగిరే చిలక అక్కడే ఎగరాలి కదా. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎగురుదామని వచ్చింది, అక్కడ ఎగరలేకపోయింది. ఆమెకు స్టాండర్డ్ లేనిది ఇక్కడ రాజకీయం అంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన సామాజిక వర్గం. మరి వాళ్ళ నాయకుడి ఆలోచన విధానం, ఎక్కడ పొడి చేయమంటే అక్కడ ఉండాలి, ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచోవాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. ఆ విధానంలో వాళ్ళు నడిచేవాళ్ళు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంత అవసరం లేదు. ఆమెని పగలగొట్టి ఆమె మీద ఇది చేసే అంత పని లేదు. మా జోలికి వస్తే మేము చేయాల్సిన పని చేసేవాళ్ళమేమో, అది వేరే విషయం. కానీ మా కార్యకర్తలుగా మేము గర్వపడేది ఏంటంటే ఇక్కడ పటిష్టమైన క్యాడర్ ఉంది మాకు. ఆ క్యాడర్ని ఎవరు ఏం చేయలేని చెప్పి చెప్పగలుగుతున్నాం. విడుదల రజనీ వచ్చినప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపించింది. రజనీ బీట్ చేస్తుందేమో చెప్పలేం. అందరి మధ్యన ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపించడం అయితే వాస్తవం మేము చూస్తున్నాం. అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఏంటి చెప్పండి? మేము ఒకటేనండి, తెలుగుదేశం పార్టీలో రజనీ వచ్చినా మరొక గజనీ వచ్చినా మా క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరదు. మా క్యాడర్ని వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళు వచ్చిన విధానానికి మేము భయపడే స్టేజ్ ఏం లేదు. రజనీ పని ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు అధినాయకుడు, పోటీ చేసింది. మమ్మల్ని ఏదో భయభ్రాంతి చేయాలంటే కుదరలా, తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. భయభ్రాంతులు ఏం చేస్తుంటారు? ఇట్లానే ఏదో ఇప్పుడు రకరకాలుగా గెలవాలనే ఆలోచనతోటి జనాల్ని కొనాలని చూడటం, రకరకాల రూపాలను తిరిగారు. కానీ వల్లగాల చివరికి మా కార్యకర్తలు చాలా స్టాండర్డ్ బలమైన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. ఆమెను పంపించేశారు. మామూలుగా ఎవరైనా 5,000 10,000 అనుకున్నారు. 50,000 52,000 మెజార్టీ. మేము అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చేసింది మెజార్టీ. ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర. మహిళల్లో రెండోది, మా రాష్ట్రంలోనే రెండో అమ్మ మా మాధవి గారు, ఎమ్మెల్యే గారు. ఒక బీసీ మహిళను ఆదరించిన ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. తను ఫలానా అని చెప్పుకుంది. కానీ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని స్పష్టంగా తెలియజేశారు. మరి ఎందుకు ఎలక్షన్ ముందు రజనీ గారితో వెనక టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు ఆమె వెనక వెళ్ళిపోయారు, పార్టీ మారారు? కొంతమంది స్వార్థపరులు ఉంటారండి రాష్ట్రంలో. స్వార్థపరులు ఏముంది, ఇప్పుడు ఏ ఎండకా కొడుకు పట్టేవాడు ఉన్నారు ఈ రోజుల్లో. కొంతమంది ఏదో స్వార్థపరులు పోయినంత మాత్రం తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరేమని చదవదు. ఒకళ్ళిద్దరు కార్యకర్తలు ఏదన్నా నాయకత్వం ఏదన్నా ఉపయోగించవచ్చేం కానీ పార్టీని ఎప్పుడు ఎవరు డ్యామేజ్ చేయలేదు. ఇలాంటి వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇదొక సునామీలా వచ్చింది. రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ రాష్ట్రంలో నేను ఒంటరిగా పోటీ చేశాను, సింగిల్గా మడమ తిప్పను, మాట తప్పను అన్న మాటని మడమ తిప్పి పంపించారు. ప్రజలు తిరుగుబాటుతనానికి ఎవరైనా బలి కావాల్సిందే. ఈ రాష్ట్రంలో చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు సాహసబోతున్న నిర్ణయం. మా నాయకుడిని ఆ రోజు జైల్లో పెట్టారు. ఉప్పెన్లా వచ్చారు ప్రజలు బయటకు వచ్చి మా నాయకుడిని ఒక మాట అనండి. అంత సాధ్యమైన పని కాదు. ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తి గల మహోన్నతమైన వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని టచ్ చేసి చూస్తే మసి అయిపోయారు, గుర్తుపెట్టుకోండి. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వలన టీడీపీ విన్ అయిందంటారా? అరెస్ట్ కాకపోతే విన్ అయ్యేది కాదా? దీనికి సంబంధం లేదు. ఒక నాయకుడి మీద ఒక వ్యవస్థని ఉపయోగించి, పోలీసు వ్యవస్థను ఉపయోగించి ఒక ఎంత మదం ఎక్కిందంటే అధికారులకి మదం ఎక్కి కొట్టుకొని చివరికి జైలు పాలయ్యారు దొంగలు.
ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థలో తన డ్యూటీని తను సక్రమంగా నిర్వర్తించినప్పుడు వ్యవస్థ మొత్తం పాడైపోద్ది. అట్లానే ఒక నాయకుడి కోసం ఊడిగం చేస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలైద్ది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కొంతమంది పోలీసు అధికారులు పనిగొట్టుకొని ఒక మహిళా మా తల్లిని పట్టుకొని అంత చిత్రవదనం చేశారు. అలాంటి అధికారులు ఏమైపోయారు, జైలుకి పోవాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఏ అధికారి అయినా సరే ఆనాటి ప్రభుత్వానికి ఊడిగం చేసిన వాడు జైలు శిక్ష తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మా నాయకుడు అంటే స్పష్టంగా మా పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్న నాయకుడి దగ్గర పనిచేస్తే గర్వపడతారు, కాళ్ళ దగ్గర వేసుకొని మేము పలానా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెచ్చుకొని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళంతా జైలుకు పోవాల్సి వస్తుంది. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, వరుసన 1 by 1 ఎవరైనా సరే ఏ అధికారి అయితే రాష్ట్రాన్ని లూటీ చేశారు, లూటీ చేసిన దానికి సహకరించారో వాళ్ళందరూ జైలుకు పోవ తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఓటమి పాలైన వాళ్ళు ఎవరైనా సరే, వైసీపీ అయినా ఏదైనా సరే, అక్కడ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. మరి రజనీ గారు రేపటి రోజున ఇన్ఛార్జిగా తప్పనిసరిగా అపోజిషన్ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. మరి ఆవిడ దానికి సమాధానం ఇవ్వడానికి మీరు అందరూ సిద్ధమా? మాట్లాడే అసలు ఒక ఎంపీకి పార్లమెంట్కి జిల్లా పార్లమెంట్ ఒక అది ఉండేవాడే దొరకలేదండి ఇంతవరకు. వాళ్ళకి పార్లమెంట్కి పోటీ చేసిన అభ్యర్థి ఏమో ఎటో వెళ్ళిపోయాడు. ఆ పార్లమెంట్ అధ్యక్షుడిని నియమించుకోవడానికి రావట్లా. ఆ కాన్స్టిట్యున్సీలో ముందు రావడానికి ఒక నాయకత్వం ఎక్కడ ఉంది మీకు? అందరూ బోలోమని వెళ్ళిపోతున్నారు ఇటుబడి. అమ్మో ఇన్ని రోజులు ఈ షాడిస్ట్ దగ్గర మేము ఉన్నామా, ఇలాంటి షాడిస్ట్ దగ్గర మేము పనిచేసామా, ఇలాంటి వాడితోనా అని చెప్పేసి అలా వాళ్ళ నాయకులే బయటకు వచ్చి చెప్తున్నారు. మేము వాడి షాడిస్ట్ అంటే నమ్మలేకపోయారు. కానీ వాళ్ళ నాయకులే వచ్చి బాబు మేము జగన్మోహన్ రెడ్డి దగ్గర బతకలేము, జగన్మోహన్ రెడ్డి మొహం కూడా చూడలేము అని చెప్పేసి వాళ్ళ నాయకులే బహిరంగంగా చెప్తున్నారు వచ్చి. మేమేం చెప్పట్లా. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఈ రాష్ట్రాన్ని నయవంచన చేసి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్ని వనరులు లూటీ చేశారు. ఎక్కడ ఏ వనరు లేదు. విద్యార్థిని కానివ్వండి, యువత కానివ్వండి, కడక ఎంప్లాయీస్ ఉండే నిధిని కూడా లూటీ చేశాడు. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకటే కాదండి, ఇంకా చాలా వస్తాయి వరుసన కేసులన్నీ 1 by 1. చివరికి మా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర లడ్డును కూడా వీళ్ళు కల్తీ చేసి నా రకాలుగా ఇబ్బంది పెట్టి, మా కలియుగ దైవం మనం పూజించే ఆరాధ్య దైవానికే ఇట్లాంటి మచ్చ తెచ్చిన వ్యక్తుల్ని మనం అయితే వదిలిపెట్టి ఏదో మాట్లాడగలుగుతామో కానీ దేవుడు మటుకు క్షమించడండి, సరైన శిక్ష ఇస్తాడని చెప్పి తెలియజేస్తున్నాం. కళ్ళమాదేవి గారు అసలు పార్టీలోకి ఎంటర్ అయినప్పుడు మాట్లాడడమే రాదు, ప్రజల్లో మమేకం అవడం రాదని నిజంగా చూసిన వాళ్ళం అదంతా. అది ఇప్పుడు ప్రజల్లో మమేకం అవుతూ ఎలా ఉన్నారు, మాట్లాడగలుగుతున్నారు, సమస్యల మీద వెళ్ళగలుగుతారు. డెఫినెట్ గా మాధవి గారు డెఫినెట్ గా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల సమస్యలు వింటున్నారు, ప్రజల సమస్యలు ఏదైతే తెలుసుకొని అధికారులు దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా అవి పరిష్కరించే విధంగా పాటుపడుతున్నారు. ప్రతి నిత్యం ఏదో ఒక డివిజన్లో ఒక రివ్యూ చేస్తూ ఆ డివిజన్కి ఉన్న సమస్యలు, ఆ డివిజన్లో ఉన్న ప్రెసిడెంట్లు కానివ్వండి, కార్పొరేటర్లతో కానివ్వండి మమేకమై ఆ ప్రాంతంలో ఉన్న రోడ్లు కానివ్వండి, కాలువలు కానీ మరమ్మతులు చేసే విధంగా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులతో మాట్లాడి తక్షణమే ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో వాటిని పరిష్కరించే మార్గాన్ని తక్షణమే అధికారులు చెప్పడం, అవి పరిష్కారం అయ్యే మార్గాన్ని కూడా కొనియాడటం మేము కళ్ళారా చూస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కోవెలమూడి నాని గారు అంటే మీకు చాలా అపారమైన అభిమానం అనేది మాకు విన్నాము, తెలుసు. అయితే ఈసారి నాని గారికి నామినేటెడ్ పోస్ట్ ఉంటుందంటారా? మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పిన మాట ప్రకారం నాని గారికి అన్యాయం చేయరని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం, తెలుగుదేశం పార్టీ పేదవాడికి అండగా ఉన్న నాయకుడు కోవెలమూడి నాని గారు. అలాంటి నాయకుడికి పార్టీ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించిన దాంట్లో కోవెలమూడి నాని గారు ప్రథమ స్థానం. ఎందుకంటే మనం ఒక నాయకుడిని ఎంచుకుంటే ఇలాంటి నాయకుడు ఉండాలని చెప్పి నేను గర్వపడాలి. ఇలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. కోవెలమూడి నాని గారు నాకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి రావడానికి ముఖ్య కారకుడు నారా లోకేష్ బాబు గారు, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆరాధ్య దైవం. నేను కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు కూడా బాబు గారు ఎక్కడ చూసినా నన్ను ఇలా రమ్మని పిలిచే ఒక సాహసం చేసే దగ్గరికి వెళ్ళగలిగే శక్తి నా దగ్గర ఉంది. బాబు గారు మాట్లాడగలిగే శక్తి నా దగ్గర ఉంది. అలాంటి నాయకత్వంలో పనిచేయడం నేను గర్వపడుతున్నాను. కోవెలమూడి నాని గారు నిత్యం కార్యకర్త, ఏ కార్యకర్త కానీ నాలాంటి కార్యకర్త, ఎన్ని కార్యకర్త గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ని పదవులు ఇచ్చిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఎవరైనా చూడండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కోవెలమూడి నాని గారు ఇప్పించిన పదవులు ఎక్కడా లేవు. పార్టీకి పట్టుకోమ్మా, ప్రతి పేదవాడికి అందాలి. ఈ కులం లేదు, మతం లేదు, ఏ కులం ఎవరినైనా సరే దగ్గర తీసి వాడికి పలాని పదవి కావాలంటే రాసిచ్చే విధం ఒక్క నాయకుడిని చూసా నేను. గత 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎవరు లేరు. నేను గర్వపడతా. ఇన్ని పదవులు ఇచ్చింది మా కాన్సెన్సీలో. మిగతా
కాన్స్టిట్యున్సీలో రకరకాలు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ గురించి కాదు. ఈ కాన్స్టిట్యున్సీలో నేను చెప్పేది, మన గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీలో కొవ్విలిమూడి నాని గారు ఇప్పించిన పదవులు ఇంతవరకే రాజకీయ నాయక పార్టీ లేదని నేను గర్వంగా చెప్తా. నిజమైన కార్యకర్తకి ఇక్కడ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రోడ్ల వ్యవస్థ చూస్తుంటే ఒకప్పుడు మీరే వర్షం వస్తేనేమో వరి సంబంధించినవి కానీ పడవలు వేయడం కానీ రకరకాలుగా చేశారు. మరి 100 రోజుల పరిపాలనలో ఇంత గుంటలు మేమే మన ఇబ్బంది పడిపోయాం. మరి ఎందుకు మరమ్మతులు అంటే ముందు రోడ్డైనా సాఫ్ట్గా చేసి మరమ్మతులు చేయొచ్చు, ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? ఏమండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు, కానీ రోడ్లు బట్టో కాలువలు బట్టలో మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, మేము ధర్నా చేస్తానికి వెళ్తే, ఇది ప్రశ్నించడానికి వెళ్తే మా గొంతు నొక్కి పోలీస్ స్టేషన్ లో నా పైన ఇప్పటికి 26 కేసులు ఉన్నాయి. 26 కేసులు గుంటూరు పట్టణంలో కాదు, డిఫరెంట్ కేసులు, ఒక కేసు కాదు. గుంటూరు ప్రశ్నించడమే, మనం రోడ్డు మీదకి వెళ్ళి ప్రశ్నిస్తే, నేను రోడ్డు మీద ఫలానా, ఇప్పుడు కరోనా టైంలో బయటకు వస్తామండి, ఫలానా సమస్య మీద అందటం లేదు ఎందుకని ప్రశ్నిస్తేనేమో పోలీసులు లాఠీలతోటి ఇళ్ల నుంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఒక సిఐడిలో ఒక తిరుమలరావు అనే సిఐ చాలా ఘోరంగా, చాలా అవమానంగా ఆ సిఐడి ఆఫీస్ ముందు మమ్మల్ని అవమానపరిచారు. చెప్పుకోలేంది మమ్మల్ని. కొంతమంది ఉద్యమం చేస్తున్నప్పుడు వాటిలో కేసులు పెట్టి, మీరు బయటకు వస్తే మేము మా పరిధి దాటిపోతుంది, మా పై అధికారి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేము చేయాలి కాబట్టి మేము ఈరోజు కేసు పెడుతున్నాం. వెళ్తాం, రోడ్డు మీద నుంచి 5 నిమిషాల్లో అరెస్ట్ చేయటం, ఎక్కడా బయటికి రానిలా. గుంటూరు అరండాలపేటలో 12 కేసులు ఉన్నాయి, లాలాపేటలో ఉన్నాయి 10 కేసులు, గుంటూరు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి, పటాపురం పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి, మంగళగిరిలో ఉన్నాయి, మంగళగిరిలో కూడా ఉన్నాయి. మా పార్టీ కార్యాలయానికి వెళ్తే మా పార్టీ కార్యాలయానికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి. 26 చూడండి, కేసులు నెంబర్లు కూడా ఇస్తాను, వస్తున్నా ఇన్ని కేసులు పెట్టి నేను చాలా పోలీసు వారితో కూడా చాలా సవ్యంగా చెప్తాం. మా నాయకుడు ఎప్పుడు ఏమని ప్రశ్నించమంటారు, అంతేగాని మమ్మల్ని ఎక్కడ దౌర్జన్యాలు చేయమనో. మా సంస్కృతే కాదు, ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు ప్రశ్నిస్తే నువ్వు రాష్ట్రంలో ప్రశ్నించకపోతే అతను వస్తేనేమో రాష్ట్రంలో పరదాలు కట్టుకుని వచ్చేవాడండి, మేము రోడ్ల మీదకి వస్తేనే అరెస్ట్ చేసేవాడు. రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఇలాంటి అరాచక పాలన మరి మనం ఇంకా లైఫ్ లో చూడగలుగుతాం చూపించాడు. అలాంటి వాడిని మనం ఎన్నుకున్నందుకు ప్రజలకు చాలా ఎంత మూకుమ్మడిగా దాడి చేశారంటే ప్రజలకు అర్థమవుతుంది ఎలాంటి నాయకుడికి మనం ఓటేసామా, తప్పు చేసామా అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు వచ్చినాక హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతున్నారు ప్రజలందరూ. మా నాయకుడు ఎప్పుడు ఒప్పుకోడండి, ఎలాంటి టైం ఏదైనా సరే, ఒక కార్యకర్త కానివ్వండి, ఒక నాయకుడు కానీ. ఈ రోజు మేము చూస్తున్నాం, మీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా తప్పులు జరిగినాయా, మీ కాన్స్టిట్యున్సీ నాయకుడు ఏమైనా తప్పు చేస్తున్నాడా, మీ ఎమ్మెల్యే ఏమైనా తప్పు చేస్తుందా, మీ అధికారులు ఏమైనా తప్పు చేస్తున్నారా? నిత్యం మా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయండి. ఎక్కడా లేదు దేశ చరిత్రలో ఇట్లాంటి నాయకత్వంలో ఫోన్లు రావటం, ప్రశ్నించడం. మీ నాయకుడు ఏమైనా తప్పు చేస్తున్నాడా, మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఏమైనా తప్పులు చేస్తున్నారా, మీ డివిజన్ ప్రెసిడెంట్ ఏమైనా తప్పు చేస్తున్నాడా అని ప్రతి నిత్యం ఒక టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ ఇది చేసుకుంటూ ఉంటారండి. తప్పనిసరిగా అది ఉంది మా సిస్టమ్. ఈ రోజు నాకు 5 ఫోన్స్ వచ్చినాయి. రాష్ట్రంలో పదవులు ఇచ్చిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి, పదవులు ఇచ్చిన దాని మీద కూడా మీ అభిప్రాయం ఏంటి, ఇచ్చి ఒక 5 గంటలు కాల అభిప్రాయం అడుగుతారు. మా నాయకుడు అన్ని ఆలోచన విధానాన్ని చూసి కార్యకర్తలకు ఏదైతే నచ్చిందో, ఒక యూనిట్ ఇన్ఛార్జ్ కాడి నుంచి, కస్టర్ ఇన్ఛార్జ్ కాడి నుంచి రాష్ట్రంలో ప్రతి కార్యకర్తని బేరీజు వేసుకుని మా నాయకత్వం పనిచేస్తుంది. నారా లోకేష్ బాబు గారు చిన్న వయసులో, అలాంటి నాయకుడు నేను ప్రపంచంలో అంత చిన్న వయసులో అంత గొప్ప నాయకుడు ఉంటాడని చెప్పి నాయకత్వమే కానీ అవన్నీ రావు, నాయకత్వ లక్షణాలు లేవు, ఆయనకి ఏం తెలుసు, ఫారెన్ చదువుకోవడం అంత ఈజీగా చదువుకున్నారు. కానీ ఇక ఇది ఆంధ్రప్రదేశ్ నాయకత్వ లక్షణాలు అంత తేలిక అది రావడం అని కూడా అన్నారు కదా. అది అంటే ఒట్టి మాట అండి. నారా లోకేష్ బాబు చిన్న వయసులో అందరూ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం తిరగలడా, ఆ రోజు అనుకున్న యువగాలం పాదయాత్ర రాష్ట్రం మొత్తమే కాదు, దేశం కూడా తిరిగే శక్తి సామర్థ్యాలు గల యువకుని తయారు చేసింది భువనమ్మ తల్లి. అలాంటి నాయకత్వంలో మనం పనిచేయటం, అలాంటి నాయకత్వంలో మేము ఈ పార్టీలో ఉండటం నేను గర్వపడుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో చూసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా అసలు ఆయన ఏం భోజనం చేస్తాడు, ఆయన ఏమి ఆహారం తీసుకుంటాడని ప్రశ్నించారు. ఇన్ని రోజులు వరదలు వచ్చినాయి,
ఎక్కడైనా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఏ మంత్రులన్నా ఇంత ఖాళీ బురదల్లో తిరిగి కంటికి నిద్ర లేకుండా అన్ని రోజులు రోడ్ల మీద ఉండి ఏ అధికారి కానీ లేకపోతే ఏ నాయకుడు అన్నా కానీ ఇన్ని సంవత్సరాల్లో కానీ ఇన్ని రోజుల్లో కానీ ఎక్కడ చూసిన దాఖలాలు ఉంటే నాకు చెప్పానండి. ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే 10 రోజులు నిద్రాహారాలు లేకుండా ఆయన అక్కడే ఉండి మొత్తం అక్కడే ఉండి బస్సులో నివసించి అట్లా తీసుకొచ్చే నాయకత్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అంత మా నిజంగా దేవుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారే. ప్రజలు కనిపించే దేవుడు, కనిపిస్తూ పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి నేను సహాయం చేయాలి, నేను ఇంట్లో నిద్రపోతే కాదు నేను వారి దగ్గరే ఉంటానని చెప్పి వారి కోసం శ్రమించిన నాయకుడి కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా చూసాం, ఉద్దు తుఫాన్ అప్పుడు కూడా ఒకప్పుడు ఇలాగే ఉండి కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఉన్న టీడీపీ వాళ్ళందరూ అక్కడే వర్క్ చేశారని కూడా విన్నాం. ఇప్పుడు అలాగే ఇది కూడా అనుకోవచ్చు అంటారు విజయవాడది? అది డిఫరెంట్ అండి, ఇది డిఫరెంట్. ఇది అసలు వెల్లులా ఎవరికి తెలియదు, కనివిని రీతిలో విరిగిపోయింది. కొంతమంది ఆనాటి ప్రభుత్వం తప్పిదం వల్ల ఇలాంటి ఉపద్రవం వచ్చిందండి. ఇక్కడ అందరికీ వర్షాలు అన్ని చోట్ల కృష్ణా జిల్లా వచ్చినాయి, గుంటూరు జిల్లా వచ్చినాయి. కానీ కొంతమంది అధికారులు తప్పు చేయటం, ఆనాటి ప్రభుత్వం తప్పు చేయటం వల్ల అక్కడ బుడమేరు మునిగిపోవటం వల్ల ఆ ప్రాంతం మునిగిపోయింది. అంతమందిని రక్షించాలంటే సాధ్యమైన విషయం కాదు. మహోన్నతమైన వ్యక్తి, ఆయన శ్రమకి ఆయన పడుతున్న కష్టానికి ప్రజలు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం అని. అలాంటి నాయకుడి కోసం మనం ఉండాలండి, అలాంటి నాయకుడి కోసం మనం పనిచేయాలి. మొన్న వరద బాధితులు చాలా మందికి సహాయంగా అందరూ లోకేష్ గారు కానీ బాబు గారు కానీ అన్ని ఇవ్వడం అయితే జరుగుతుందంటే చెక్ అమౌంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ వాళ్ళ కోసం. అయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంత సహాయం అందజేసి ఉంటారు? చాలా మంది వెళ్ళారు, డిఫరెంట్ ఎమ్మెల్యేల గారి ద్వారా కొన్ని లక్షల రూపాయలు సరుకులు వెళ్ళిపోయినాయి. మేము కొంతమంది నాయకత్వం ద్వారా కొంతమంది పంపించాం. అట్లా గుంటూరు నుంచి కూడా డిఫరెంట్ గా చాలా మంది వెళ్ళారు. నాయకత్వంలో కొంతమందితో మళ్ళీ దాన్ని చేసి వాళ్ళ ద్వారా బాబు గారికి, లోకేష్ బాబు గారికి, అట్లానే అధికారులు కూడా కొంత సరుకులు తీసుకెళ్ళటం, అధికారులను కూడా మమ్మేకి చేయడం జరిగింది. ఒక చిన్న డౌట్, మీరైతే బాగా చెప్తారు ఇవి. ఒకవేళ విడుదల రజనీ గారు మళ్ళీ టీడీపీలోకి వస్తాను అనే విధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే వచ్చి రాష్ట్రం అంతా ఒక పదవిలో కానీ వచ్చే విధంగా ఉంటే వస్తారంటారా? వస్తే ఇప్పుడు రాజకీయాలే ఒక బోగస్గా ఉన్నాయండి. బోగస్ అంటే విలువలతో నేను తెలుగుదేశం పార్టీ, నా ప్రాణం ఉన్నంతకు తెలుగుదేశం పార్టీలో ఉంటా. నాకు శక్తి ఉన్నంత వరకు నేనున్న పార్టీనే ఎన్నుకున్న విధానాన్ని ఉంటా నేనైతే. కానీ ఇలా డిఫరెంట్ గా రోజుకో పార్టీ పూటకు ఒక మాట చెప్పే వాళ్ళతో మనం ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియదండి. కానీ నాయకులు కూడా తప్పు చేయకూడదు, ఇలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించకూడదు. ఎలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, కొంతమంది వ్యక్తుల్ని వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టిన వాడిని పార్టీలో తీసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. అలాంటి నాయకత్వాన్ని తీసుకున్నట్టయితే మేము కూడా వ్యతిరేకిస్తామని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించదు. 4-5 సార్లు ఆయన ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందని నా స్వభావం, వ్యక్తిగత స్వభావం. అలాంటి రజనీ గారు గుంటూరు ఎక్కడున్న రకరకాల పార్టీలు ఉన్నాయండి. ఈ రోజుల్లో ఒక పార్టీలో ఉంటుందా, ఈ రోజు ఒక పార్టీలో ఉంటున్నాడు, రేపు ఒక పార్టీలో ఉంటాడు. వాడు ఏ పార్టీ స్టాండర్డ్ ఏం లేదు. వాళ్ళ నాయకత్వం బాగుంటే వేరే పార్టీలో పోవటం ఎందుకు? వాళ్ళ నాయకత్వం బాగోలేదు కాబట్టి వేరే చూపులు చూస్తున్నారు వాళ్ళు. మా పార్టీలో అయితే మేము యాక్సెప్ట్ చేసే పని లేదండి. అసలు లేదు. కసుకూర్తి హనుమంతరావు గారికి ఇన్ని సంవత్సరాల్లో మీరు డైరెక్టర్గా చేశారు, హ్యూమన్ రైట్స్లో ఉన్నారు, చాలా పదవులు చెప్పుకుంటూ పోతే చాలా తీసుకున్నారు. అయితే మీకు ఈసారి నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఆశిస్తున్నారనేది అడుగుతున్నా. ఇస్తారా అనడం కంటే అసలు మీరు ఆశిస్తున్నారనేది డౌట్. నేను అంతకుముందు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చాము. ఈ స్థాయికి వచ్చి మేము హ్యాండీగా ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేసాం. గత 15-18 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైతే దివ్యాంగులు ఉన్నారో, ఎక్కడైతే హిజ్రాలు ఉన్నారో, పేదవాడిని ఆదుకునే విధంలో పార్టీలు కఠినంగా కూడా చేసేవాడు. పార్టీని కూడా నేను అన్ని వర్గాలను తీసుకెళ్లి వాళ్ళని బలోపేతం చేసేవాడిని. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, కార్యకర్త స్థాయిగా ఈ స్థాయికి వచ్చాం. నేను కోరుకోవడం తప్పులేదు. నేను కష్టపడ్డ విధానానికి నేను గుంటూరు టౌన్ లో తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ గా పనిచేస్తాను, ఎప్పుడు పనిచేస్తాను అంట. అట్లానే తెలుగుదేశం పార్టీలో నాకన్నా సీనియర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ నాకు కూడా ఉంటే తెచ్చుకోవచ్చు, తప్పులేదు. కోరిక అనేది సామాన్య కార్యకర్త నుంచి నిన్న పనిచేసిన అడగవచ్చు, మనం తెలుసు. నేనేంటంటే నేను కష్టపడ్డాను కాబట్టి తెలుగుదేశం పార్టీలో గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ కావాలని చెప్పేసి నేను అడిగిన మాట వాస్తవం. నాకు ఇస్తే మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఆయన విధానాల పట్ల ఎంత తప్పనిసరిగా ఆయన అడుగుజాడలో నేను పనిచేస్తాను. గుంటూరు మిర్చియార్డ్లో నాకు చివరి కొంత టైంలో ఇచ్చారు. ఆ టైంలో కూడా నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎవరెవరు మిర్చియార్డ్ డైరెక్ట్ కూడా నాకు ఎవరు లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు గారు. అంతేకాని ఈ రోజు నేను ఆశించే మా దైవం లాగా
మా అన్నగారు పువ్విలమూడి నాని గారి ఆశీస్సులతో నేను అడుగుతున్న మాట వాస్తవం. మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఆశీస్సులతో తప్పనిసరిగా నేను కార్యకర్త స్థాయి నుండి ఈ స్థాయికి కష్టపడి పార్టీలో పనిచేశాను కాబట్టి పార్టీ పదవులు అడగటంలో నాకు ఎలాంటి సంకోచం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఎలా డెవలప్ కాబోతుందని మీరు రూపురేఖలు అనుకుంటూ ఉంటారు కదా, అందరు డిస్కస్ చేసుకుంటారు. ఏ విధంగా వీటిని చేయబోతున్నారు పశ్చిమ నియోజకవర్గాన్ని? ఇక్కడ ఎక్కువ వనరులు ఉన్నాయండి. మనకి మంచి కొత్తగా మన ఎంపీ గారు కేంద్ర మంత్రి అయ్యాడు. సాహసోత్సవం కేంద్రం నుంచి నిధులు వస్తాయి. మా ఎమ్మెల్యే గారు కొత్తగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారు కూడా ఏ అయితే ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో తీర్చే విధంగా అధికారుల దృష్టికి కానీ మా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి కానీ తెచ్చే విధంగా తను కూడా ట్రై చేస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా పేదల కోసం ఏం పాటుపడాలన్న ఆలోచనతోనే ఉన్న మనిషి కాబట్టి మనకి ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి గ్రాంట్స్ వల్ల ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ముందుకు వెళ్తుందని చెప్పి నేను ఆశిస్తాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా మొత్తం రాష్ట్రానికి కానీ ఈ కూటమి ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చే 100 రోజుల పరిపాలనకి ఒక సందేశం. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మేము పనిచేయటం, తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ గడపకి వెళ్ళినా కూడా వృద్ధాప్య పెన్షన్లని 3,000 నుంచి 4,000 రూపాయలు, వికలాంగులకి 4,000 నుంచి 6 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలానే ఏవైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి 1వ తారీఖు జీతాలు కానివ్వండి, ఇసుక విధానం పాలసీ కానివ్వండి, తొందరలో సంక్రాంతికో దీపావళికో గ్యాస్ సిలిండర్లు, మహిళా మతలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 సిలిండర్లు కూడా తప్పనిసరిగా ప్రవేశపెట్టబోతున్నారు. ఇవన్నీ అమలు అయ్యే సంస్కరణలే. మహిళా తల్లులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానివ్వండి, ఏవైతే సమస్యలు మేము చెప్పిన 6 విధానాలు ఉన్నాయో అవి తప్పనిసరిగా ప్రవేశపెడతారు. యువతకి ఉద్యోగ కల్పన కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వారు ఏవైతే చెప్పారు దాని ప్రకారం జరిగిద్దని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. 100 రోజులు ప్రభుత్వం పాలనలో ఎక్కడైనా ఎవరైనా మీ పాలన బాగున్నది అన్న దాఖలాలు నాకైతే కనిపించలా. బాబు గారు వచ్చారు, ఈ 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు అయింది, అవ్వాతాతలు ఆనందంగా ఉన్నారంటున్నారు. కానీ నేను 250 రూపాయలు పెంచుతాను, 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచుతాను దాఖలాలు ఎక్కడ ఎవరు మాట్లాడిన దాఖలాలు. చాలా సంతోషంగా ఉన్నారు. 100 రోజుల పరిపాలనలో ఇంకా సంస్కరణలు తీసుకొస్తారు. రాష్ట్రంలో వనరులు వస్తాయి, అభివృద్ధికి పెద్ద కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి రాష్ట్రాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన నారా చంద్రబాబు నాయుడు సంస్కరణలు నిత్యం ఏదో ఒక దాని మీద 24 అవర్స్లో రేపేం చేయాలనేది చూస్తాడు. ఈ రోజు మొదలుపెట్టి రేపటికి ఏం కావాలి, ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకమయ్యే నాయకుడు ఉన్న కాలం ఈ ఆంధ్రప్రదేశ్కి సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. చూసారు కదా, ఎందుకంటే హనుమంతరావు గారు ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే ఒక మాట అన్నారు, ఆశించడంలో తప్పు లేదు, నాకన్నా సీనియర్స్కి ఇచ్చిన ఓకే, కానీ అంటే అన్నారు తన కన్నా అంటే ఓపెన్గా నేనేస్తున్నాను, తనకన్నా కింద స్థాయికి ఇస్తే మాత్రం ఊరుకొన్నట్టుగానే చెప్పారు. మరి చూద్దాం, మిర్చియాడ్ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా పట్టుదల మనిషి, అందరికీ తెలిసిందే. నిజంగానే ప్రజల్లో ఎక్కువగా ఎప్పుడు పలకరించినా సరే చాలా శాంతంగా నవ్వుతూ పలకరిస్తారు. ఎవరితో విరోధం అయితే మాత్రం నాకు తెలిసి ఇక్కడున్న మా మీడియాకు తెలిసి అయితే ఎలాంటిది లేదు. మరి హనుమంతరావు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తే మరొక ఇంటర్వ్యూలో మిస్ రావడం మిమ్మల్ని మళ్ళీ కలిసి అంతరిస్తాలో. నమస్కారం.